స్వాగతం. ఇవాళ ములక్కాయ గుజ్జుతో చట్నీ చేసుకుందాం. మూడు ములక్కాయలు అండి, పైన గీరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. ములక్కాయ ముక్కలు ఉడకబెట్టుకున్నామండి. ఇప్పుడు గుజ్జు తీసుకుందాం. ఇలా గుజ్జు తీసుకుందాం. మిగతావన్నీ కూడా ఇలాగే గుజ్జు తీసుకుందామండి. ముందు మిరపకాయలు కొంచెం శనగపప్పు అది వేయించుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నామండి. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 8 మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి సన్నటి చెగ మీద వేగాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి వేగినాయండి దోరగా. కొంచెం కరివేపాకు వేసుకుందాం. 3 రెబ్బలు వేసాను. ఇది ఇక మిక్సీ వేసుకుందామండి. కొంచెం ఆరనిచ్చి వేసుకుందాం, లేదంటే జారు పాడైపోతుంది. మిర్చి ఆరిపోయినాయండి. వేయించిన ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు మిక్సీ పట్టుకుందామండి. దీంట్లోనే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అమ్సూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మిరపకాయలు మిక్సీ పెట్టుకున్నామండి. దీంట్లోనే ఒక ములక్కాయ గుజ్జు వేసుకొని చట్నీ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేయటం అయిందండి. సాల్ట్ సరిపోయింది అని చూసుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. రైస్లోకి చాలా బాగుంటుంది, దోశల్లోకి, ఇడ్లీలోకి అన్నిట్లో బాగుంటుంది. ఇప్పుడు తాళింపు పెట్టుకుందామండి. స్టవ్ ముట్టించి ఫాన్ పెట్టుకున్నానండి. ఇందాక మిరపకాయలు వేయించిన ఫానే. కొద్దిగా ఆయిల్ ఉంది. ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు 1 టీ స్పూన్ వేసుకుందామండి. మిరపకాయ 1 తుంచి వేసుకుందాం. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుందాం. జీలకర్ర 1 టీ స్పూన్ అండి. కరివేపాకు రబ్బ 1 రబ్బ. తాళింపు రెడీ అండి. తాళింపు వేసేసుకుందాం. దీంట్లో ములక్కాయ చట్నీ రెడీ అండి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. ఈ చట్నీ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.